ఒక రెస్పెక్ట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 15 రోజుల నుండి 20 రోజుల నుండి మరి మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి హఠాత్ మరణించడం జరిగింది. మరి మరణాంతరం జరిగిన సంఘటనల్లో మరణాంతరం ముందట మరి ప్రజలందరికీ తెలియాలి. మరి ఆయన హఠాత్ మరణం చెందే ముందట ఆయన ఆరోగ్యం మరి మా వాళ్ళందరూ చెప్పారు. మరణం చెందే ముందట ఇమ్మీడియట్లీ గ్రీన్ ఛానల్ ఇచ్చి మరి కాంగ్రెస్ గవర్నమెంటే మరి దాదాపు గంటన్నరల ఆయన చికిత్స కోసం తరలించడం జరిగింది. అంతేకాకుండా ఆయన అంతిమ యాత్రలో మరి ఆయన దహన సంస్కారాలను మరి మాజీ ఎమ్మెల్యే మధ్యకాల ఓంకార్ కూడా మరి ఇక్కడ మరి ప్రభుత్వ లాంఛనాలతో జరగలేదు. మరి ప్రభుత్వం ముందుకొచ్చి చొరవ తీసుకొని మరి ఉద్యమకారుడు మరి ఉమ్మడి జిల్లాలనే మరి రాష్ట్రంలో పేరు పోయిండు మరి నాయకుడు అని చెప్పి మరి మా కాంగ్రెస్ పార్టీ సహృదయంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ఆయన దహన సంస్కారాలు మన అంతిమ యాత్రలో కూడా మరొక రోజు ముందు ఎమ్మెల్యే గారు మా నాయకుడు దొంతి మాధవరెడ్డి గారు మరి ఆయన కింద దాదాపు ఒక 10-15 ఏళ్ళు పనిచేసిండని చెప్పి ఆయన కూడా సహృదయంతో మరి అమెరికాకు వెళ్తానని చెప్పి మరి రాము మన నాయకులందరం పోయి చూసేద్దాం, మరి గతంలో కూడా మన దాంట్లో పనిచేసిండు కదా అని చెప్పి అంతిమంగా చూడడానికి వెళ్ళిపోయి అలానే అంతకుముందే ఒక సభలకు అమెరికా పోవడం జరిగింది. తదనంతరం మరి మరణం జరిగింది. మరణం తర్వాత మరి ఈ 10 రోజులు 11 రోజుల తర్వాత సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని హఠాత్తుగా మరి ఎందుకోసం తీసుకొచ్చే ముందట మరి పర్మిషన్ ఉందా లేదా అని చెప్పి పర్మిషన్ లేకుండా హడావుడి మరి ఇంకా పర్మిషన్ మీరు తీసుకోగా మేము వద్దన్నామా? కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలా? ఇలా ఓంకార్ విగ్రహానికి అయితేంది, మా తాతగారి విగ్రహానికి అయితేంది, పెండం కట్టయ్య గారి విగ్రహానికి అయితేంది, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి అయితేంది, ప్రతి ఒక్కరికి ఆ రోజు మా తాత విగ్రహానికి కూడా విగ్రహం పెట్టకపోతే పర్మిషన్ లేకపోతే ఆపిల్ అప్పుడు ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ మాదున్నది రేవు ప్రకాష్ రెడ్డి ఆ రోజు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఉన్నారు. ఆయన ఆపిల్ ఆపితే ఆ రాత్రికి పర్మిషన్ తీసుకొచ్చి పోలీసు తీసుకొచ్చి చూపించి ఆ రోజు విగ్రహం పెట్టించుకున్నాం. ఈ కూడళ్ళు ఎక్కడైనా పెట్టుకోవడానికి మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా నాయకులు కానీ ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టుకోలేదు. మీరు హఠాత్తుగా టక పట్టుకొచ్చారు రబ్బరు అంటే యాక్చువల్లీ ఆయన అనాలనే ఆలోచన సంస్కృతి మాకు లేదు. ఎంతో మంది ఉద్యమకారులు ఎంతో ఆవేదనతో ఉన్నారు. మరి ఆయన హఠాత్ పరం చెందడం వల్ల వాళ్ళ గాయాలకు మనసుకు దెబ్బ కలగకుండా మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరచకుండా మేము అనడం జరిగింది. ఎందుకంటామండి మాకేం అవసరం? అందరూ దుఃఖాల్లో ఉంటారు, అందరూ బాధల్లో ఉంటారు. ఆ విగ్రహాన్ని హడావుడి తీసుకొచ్చి అక్కడ ఆ విగ్రహం మామూలు ఒక కనీసం కాన్సెప్ట్ విగ్రహం లోపల రబ్బర్ నమూనాలు లెక్క తీసుకొచ్చి అక్కడ గడ్డ లెక్క తీసుకొచ్చి పెట్టి మీరు 3-4 చెడ్డలు తీసుకొని మంచిగా టక మంచిగా విగ్రహాలను తయారు చేయించి కాన్సెప్ట్ విగ్రహాలు తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం ఏమైనా కాదన్నావా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము చేసినట్టు ఆ విగ్రహాన్ని మీరు అధికారులను అడగండి. అసెంబ్లీలో వాళ్ళు సెట్ బ్యాక్ కాకుండా వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు అధికారుల పని వాళ్ళు చేసుకోమే. కానీ ఆ విగ్రహాన్ని తీసుకొస్తే మరి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ బయట ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ ఏమనుకుంటారు? అరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విగ్రహం తీయించాలన్న పేరు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలా ఎవరిని బదనాం చేయాలనుకుంటారు? మీరు పెట్టండి కాన్సెప్ట్ విగ్రహాలు పెద్ద నిలువెత్తు 6-7 ఫీట్లే పెట్టాలి. లేకపోతే సుదర్శన్ రెడ్డి కూడా మా ఇంట్లోది మా తాత ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యే గారు బీఫామ్ ఇస్తే అక్కడ కలిసి అక్కడ ఈరోజు అక్కడ జడ్పీటీసీ అయిండు. ఇనాం ఇక్కడ సీటు బీఫామ్ ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాడు ఎమ్మెల్యే గారు. మా ఇంట్లో కూడా 10-15 ఏళ్ళు మరి మేము భోజనం మా ఇంట్లో వీళ్ళందరికీ ఎరికే. మా ఇంట్లోనే ఉండేది 8 నుండి రాత్రి 9-10 దాకా ఉండేది. ఆయన ఒక యువజన సంఘ నాయకులు చేసారు, తర్వాత బ్లాక్ ప్రెసిడెంట్ చేసారు, తర్వాత దొంతి మాధవరెడ్డి గారు మరి అతన్ని ఒక జడ్పీటీసీ చేసాడు.
ఆ విధంగా ఆయనను తీసుకుంటా పోయి డెవలప్ చేసుకుంటా పోయి నా నాయకుడిని మేమెందుకు విమర్శిస్తాం, మాకేం అవసరం? మీరు విగ్రహాలు పెట్టుకోండి, లేదా మీకు చేత కాదనుకో మేమే మనిషిని పైసలు వేసుకొని మేమే ఒక కాంస్య విగ్రహం పెట్టిద్దామని ఆలోచిద్దాం. మేము ఉన్నాం, పెట్టిద్దాం. ఏదో ఒక కాడ ఎమ్మెల్యే గారిని లేదు చూసుకొని మేము ఈ రాజకీయాలు ఇవన్నీ మాని ఆయన విగ్రహం పెట్టాలి, లేకపోతే మేము కూడా డిసిషన్ తీసుకుంటాం, మేమే పైసలు పెట్టి ఒక కాంస్య విగ్రహం పెట్టిద్దామని ఆలోచనలో ఉన్నాం. ఉద్యమకారులందరికీ మేము చెప్తాను, ఎందుకు ఇట్లా చేస్తాను? ఊటకో మాట మాట్లాడుకుంటా ఎమ్మెల్యే గారిది ఎందుకు మీరు దిష్టి బొమ్మ కాలబట్టి వచ్చింది రాజకీయాలు చేసి ఎందుకు చేసుకోలే? ఈ విధంగా చిల్లర రాజకీయాలు చేసుకుంటా ఒక్కొక్కరు ఎవరెవరు ఇవాళ మీరు ఏమేమి చేస్తారో ఏమేమి మాట్లాడతారో ఒక్కొక్కరిని ఇంతమో మా తమ్ముడు అన్నట్టు చేస్తే ఒక్కొక్కరిని ఏ విధంగా అంటే మీ యొక్క ఉద్యమకారులే బట్ట ఎక్కించుకుంటారు. చిల్లర మాటలు మాట్లాడితే నాలుగలకి ఎక్కడికక్కడికి కత్తిరిస్తాం. మరి ప్రజల చేత మరి చావు దెబ్బలు పడే పరిస్థితి ఉంటుంది. ఎక్కడక్కడ నిర్బంధం చేస్తాం. ఒక్కొక్కరు చట్టాలు తీసి మరి ఎవరెవరు ఏం చేస్తారనేది ప్రతి ఒక్కటి మాకు తెలుసు. అయినా కానీ గత 10 సంవత్సరాల వాళ్ళ అధికారం ఉన్నప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు మేము పట్టించుకోలే. ప్రతిదీ కూర్చినా కానీ ఎమ్మెల్యే గారు ఉన్న వెంట మమ్మల్ని వారితో ఉన్నోళ్ళ మీద ప్రతిదీ చిటికి మాటికి స్టేట్మెంట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని మమ్మల్ని అవహేళనపరిచినట్టు, మమ్మల్ని మా కుటుంబాలను అవహేళనపరిచినట్టు చేస్తాను. మరి ఖబర్దార్, మీరు రోడ్ల మీద తిరగకుండా కూడా మరి మహిళలు, యువకులు, ఇక్కడ ఉన్న సంఘటిత ప్రజలందరూ, ఉద్యమకారులు ప్రతి ఒక్కరు మీకు బుద్ధి చెప్తారు. రాజకీయాలు చేస్తే ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలి. మీరు ఈ లుచ్చ రాజకీయాలు చేస్తే మాత్రం తరిమి మీ జనాలే మరి కొట్టారని చెప్పి ఖబర్దార్ టిఆర్ఎస్ గుండాలారా అని చెప్పి మరి హెచ్చరిస్తూ ఖండించడం జరుగుతుంది. ఇక్కడైనా మా మాధవరెడ్డి గారిని కానీ మా కాంగ్రెస్ నాయకులను కానీ ఏమైనా మాట్లాడే ముందట చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. చరిత్రహీనులు లెక్క మాట్లాడితే ఖబర్దార్ అని మరి మరొకసారి తెలియజేసుకుంటున్నా. మరి చరిత్ర హీనులై మరి ఈ నియోజకవర్గంలో మిగులుతారు. ఖబర్దార్ అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చి మరి ఇంతమంది మరి రిపోర్టర్స్ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.